వైఫ్ పేరు స్వప్న. సో మా మ్యారేజ్ అనుకోకుండా ఒక ట్రాజడీ లాగా జరిగింది. 2000లో మా మ్యారేజ్ అయింది. సో అప్పుడు మా మ్యారేజ్ అయినప్పుడు మాకు కూడా తెలియదు. ఒక 2 days ముందే మాకు తెలిసి మేమేమి అంటే సరిగా చేసుకోలేదనే ఉద్దేశంతో ఇప్పుడు మేము 25 years అనేది సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. సో మాది 2000 December 21 మ్యారేజ్ జరిగింది. తర్వాత మాకు 2003లో ఫస్ట్ బాబు పుట్టాడు. 2006లో పాప. ఇప్పుడు 25 years వసంతంలోకి అడుగు పెడుతున్నాం. సో అలా అంటే నేను నా జాబ్లో భాగంగా నేను దుబాయ్ ఫారెన్ కంట్రీస్లో కూడా వర్క్ చేయడం జరిగింది. అలా మా వైఫ్ కూడా అందరు మా పిల్లలు కూడా అందరు వచ్చి మేము అన్ని రకాలుగా ఎంజాయ్ కూడా చేసినాం. సో అట్లా మా లైఫ్ అనేది మంచిగా ఫుల్ఫిల్ అయింది. సో మేము ఇప్పుడు అంతా హ్యాపీగా ఉన్నాం. మా వైఫ్ కూడా నాకు అన్నిటికీ మంచి చెడు తోడుగా, అంటే నేను అవుట్ స్టేషన్ వెళ్ళినప్పుడు కూడా మా పిల్లల్ని అంది చూసుకోవడము. సో వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళన్నీ ఆమె దగ్గర నుండి చూసుకొని, సో నాకు అటువంటి ఇబ్బంది లేకుండా నేనేమి చూసుకోకుండా ఆమెనే అన్నీ చూసుకొని ఇంటికాడ అంత వ్యవహారం అంతా చక్కబెట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నా వర్క్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసేటట్టు పెట్టి దానివల్ల నేను మంచి పొజిషన్లోకి గ్రో కావడం జరిగింది. సో దానికి మా వైఫ్ సహకారం ఎంతో ఉంది. నా పేరు స్వప్న, మా ఆయన పేరు రవి. మా ఆయన దొరకడం నా అదృష్టం. నాకు ఏమీ తెలియనప్పుడు మ్యారేజ్ అయింది. 10th మ్యారేజ్ అయింది. ఇంకా అలా నడుస్తూ ఇక్కడి వరకు వచ్చింది. పిల్లలు ఇంకా ఆయన జాబ్ పరంగా బిజీగా ఉంటారు. ఓకే, అలా చూస్తూ ఇక్కడి వరకు వచ్చేసాం. దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉంది. ఫ్యామిలీ అందరూ సపోర్ట్. ఓకే, పిల్లలు అల్లరి చేయరు. అంటే మేము చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లిన్గా పెంచినాం అనుకుంటున్నాం మేమైతే. మా బాబు వచ్చి ఇక వాడు చాలా చిన్నప్పటి నుంచి చాలా ఇన్నోసెంట్. అంటే మాకు ఎప్పుడు అంటే నేనైతే ఎప్పుడు మాట్లాడంగా కానీ కొట్లాడుకోగా కానీ కొట్టంగా కానీ కూడా చూడలేదు. దానికి ఆపోజిట్ మా పాప సంజన, బాగా అల్లరి పిల్ల. సంజన ఏంటంటే అన్నీ కావాలి, అన్నదల్లా కావాలి, వాళ్ళ డాడీ కావాలి గారాబం. నువ్వు రాజకుమారివి జానకి. నువ్వు ఉండాల్సింది రాజభవనంలో. నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమందిరం. మీ నీడైనా మిమ్మల్ని వదిలి వెళ్తుందేమో, మీ జానకి వెళ్ళదు. ఆనందం నీలా చేరింది నన్ను
నెక్స్ట్ 25 ఇయర్స్ కూడా నిన్ను హ్యాపీగా ఇలానే సంతోషంగా చూసుకుంటా, నువ్వు కూడా నన్ను అలానే చూసుకోవాలి. ఓకే 25 ఇయర్స్ ఇలా గడిపాము, ఇంకో 25 ఇయర్స్ దేవుడి దయ వల్ల 50 ఇయర్స్ అలా గడిపేద్దాం ఇలానే. మా సిల్వర్ జూబ్లీ వసంతానికి 25 సంవత్సరాల వసంతానికి వచ్చిన బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.